హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మాట్లాడుతున్నది కూర్మారావు. ఫస్ట్ టైం కానీ మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే, చాలామంది మొన్న కేవైసీ అనేది చేశారు, పీవై కేవైసీ చాలామంది రిజెక్ట్ అయ్యాయి, అప్పీల్ కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. మీరు కూడా మన పై నెట్వర్క్లు కూడా మనకి రీసబ్మిషన్ గురించి ఒక రూల్ తేవడం జరిగింది. మీరు మళ్ళీ రీఅప్పీల్ చేసుకుంటే మీ కేవైసీ అనేది 100% పాస్ అవుతుంది. మీ పేరు కూడా మార్చుకోవచ్చు. మీ కేవైసీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి వీళ్ళు ముందుగా వచ్చారు. ఓకే, లెట్స్ టాపిక్ బిగిన్ నౌ. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రైవ్ బ్రౌజర్ ఓపెన్ తర్వాత 7th స్టెప్ ఓపెన్ చేస్తే అప్పీల్ ఫర్ రీసబ్మిషన్ రిజెక్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూజ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు చూజ్ ఏ సొల్యూషన్ ఏ ఫిక్స్ యువర్ పిఐ అకౌంట్ నేమ్ అండ్ కేవైసీ నేమ్ మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అప్పీల్ ఫర్ రీసబ్మిషన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయకండి. సెకండ్ ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేసి చూస్తున్నారు కదా, సెకండ్దే మాత్రమే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకోసారి మీరు చెప్తాను, సెకండ్ ఆప్షన్ మాత్రమే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. యువర్ పే అకౌంట్ నేమ్ విల్ బి అప్డేటెడ్ ఫర్ మ్యాచ్ యువర్ కేవైసీ నేమ్. ఇక్కడ చూస్తున్నారు కదా పైన పెనల్టీ ఫర్ 20% పిఐ అని. ఈ 20% పిఐ అనేది మీకు 9th స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత విత్ మైగ్రేషన్ అయిన తర్వాత మీ వచ్చే కాయిన్స్లో 20% వీళ్ళు కట్ చేసుకుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, 20% మాత్రమే వీళ్ళు కట్ చేసుకుంటారు. చూపిస్తున్నారు కదా, 20% మాత్రమే కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నెక్స్ట్ పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ అని చూపించుకొని మీరు కంగారు పడవసరం లేదు. కొద్ది నిమిషాల్లో కొద్ది టైం తీసుకొని మీ కేవైసీ పాస్ అనేది కన్ఫర్మ్ చూపిస్తుంది. టైం అయితే తీసుకుంటుంది. ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కేవైసీ పాస్ అని చూపిస్తుంది. లేదా మీది 9th స్టెప్ కూడా టెంటేటివ్ చూపిస్తుంది. దానికి కంగారు పడవసరం లేదు, ఆరెంజ్ స్టెప్లో ఉంటుంది. మీ 7th స్టెప్ కంప్లీట్ అయితే చాలు, మీకు ఆటోమేటిక్గా అకౌంట్లోకి మీ యొక్క కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. 9th స్టెప్ ఈ నెల ఫిబ్రవరి 8 లాస్ట్ అనుకున్నారు కదా, లాస్ట్ తర్వాత కూడా మీకు మైగ్రేషన్ అవుతుంది 7th స్టెప్ కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.